మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను గడిచిన 2 ఏళ్లుగా మోసం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం మున్సిపాలిటీ పరిధిలో కాకుండా గ్రామాల్లో పర్యటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చొప్పదండిలో పర్యటించే ముందు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి నిధుల కేటాయింపు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామంటున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రేపు చొప్పదండి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఏదైతే ఈ పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మీ ముఖ్యమంత్రి పర్యటనను ఎందుకని అడ్డుకోవాలని చూస్తున్నారు? ముఖ్యంగా దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు 26 మాసాలుగా వాళ్ళ పరిపాలన జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టుతున్నటువంటి సభ అది. ఎందుకంటే వాళ్ళు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలి, చొప్పదండికి రావాలి. అట్లాంటిది గ్రామీణ ప్రాంతాలలో మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు పట్టణాలలో ప్రచారం చేసిండు. ఒక ముఖ్యమంత్రిగా సిగ్గానే ఉండాలి. నేనైతే ఎప్పుడు నా జీవితంలో చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రిని. పంచాయతీ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు, సర్పంచ్ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు ప్రచారానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రిని నేను ఈయననే చూస్తున్నా. కనుక సరే వస్తే రాని ఆయన ప్రచారం చేసుకొని, కానీ ఆయన నిజంగా ప్రచారం చేయాలి. ఇక్కడ మున్సిపల్ ఖర్చు ప్రచారం చేయాలి. గ్రామీణ ప్రాంతాలపై ప్రజాధనాన్ని, ఆయన సొంత డబ్బా అండి, పార్టీ ఫండ్ అదేమన్నా ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ఇవాళ ప్రచారం ఎట్లా చేస్తారండి? అంతేకాదు, చలో వస్తున్నావు రా, మేము అభ్యంతరం ఏం చెప్తలేము. కానీ ఇవాళ నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో అదే మున్సిపాలిటీ ఉంది కదా, మేము తెచ్చినటువంటి 141 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం కదా. ఇవాళ ఈ 26 మాసాలుగా 26 కొత్తలు తేలే, 26 పైసలు తేలే, తట్టెడు మట్టి తీయలే. ముఖ్యమంత్రిగా నువ్వు వస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో నువ్వు అక్కడ చొప్పదండిలో ఏం చేస్తావో చెప్పిరా. ఫస్ట్ నువ్వు చొప్పదండికి ఏం అభివృద్ధి చేస్తావు, కరీంనగర్కి ఏం అభివృద్ధి చేస్తావు చెప్పిరా. ఇవాళ మరి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం వాడు వచ్చి 35 కోట్లు ఇస్తే వీళ్ళు చేతులు దులుపుకుంటారు, మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేస్తారు, ఇంకా ఆయన పైసలు అడుగుతారు సిగ్గు లేకుండా. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, కొండగట్టుకు ఎన్ని వందల కోట్లు ప్రకటించాలని 500 కోట్లు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యూరియా దొరకలేదు, వాస్తవంగా రైతు భరోసా ఇస్తలేరు. అదేవిధంగా తులం బంగారం అన్నారు కదా, ఏది మీ తులం బంగారం తుంగలో దొక్కేసారు. అట్లా వృద్ధులందరూ పాపం ఇక రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాడని ఉరికురికిపోయి ఓట్లేసారు. ఇవాళ ఒక్కలకు కూడా ఈ రాష్ట్రంలో 4,000 పెన్షన్ వస్తలేదే. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను యువతను మోసం చేసిండు కదా. మా అక్క జిల్లాలో స్కూటీలు ఇస్తానడు కదా, 2,500 మహిళలకు మరి పెన్షన్ ఇస్తానడు కదా, ఏది కూడా లేదు కదా. అవన్నీ ప్రజలే అడ్డుకుంటారు. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, మా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. మరి మా చొప్పదండి నియోజకవర్గానికి, కొండగట్టుకు కానీ, ఆ మున్సిపాలిటీకి కానీ, మా ప్రాంతం అభివృద్ధి, గతంలో మా ప్రాంతం ఎడారి లాంటి ప్రాంతం, మెట్ట ప్రాంతం. కేసీఆర్ గారు ఆ మహానేత, ఆయన తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడు. ఆయన మా కాన్స్టిట్యున్సీని, ఎడారి లాంటి ప్రాంతాన్ని కోనసీమ చేసాడు. ఇంకా ఏమైనా ఇరిగేషన్ పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని పూర్తి చేస్తా అని మాటి ఆ 100 కోట్లు కేటాయించు, మా నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నాం మేము, మిమ్మల్ని వేరే కాదు. కనుక రేపు కొండగట్టుకి ఏం నిధులు ఇస్తావు, చొప్పదండికి ఏం నిధులు ఇస్తావు అని మేము అడుగుతాను ప్రజల పక్షాన. ప్రజలే అడ్డుకుంటారు, మహిళలే అడ్డుకుంటారు, నిరుద్యోగులే అడ్డుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డిని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావుతో ఇటు కేటీఆర్ విచారణ పేరుతో గంటలుగా విచారణ. అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి ఏమంటారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది వట్టి తూట్ పాలిష్ కేసు, దాంట్లో ఏం కూడా లేదు. అయితే ఇప్పుడు పార్టీ నేతలను వేధింపులకు గురి చేయడానికి కోసం అదే చెప్పబోతున్నా. కేవలం కేసీఆర్ గారి మీద ఉన్న కక్ష, కేటీఆర్ గారి మీదే, హరీష్ రావు మీద ఉన్నటువంటి ఒక కక్షపూరితమైన, కుట్రపూరితమైన దొంగ హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప ఆ కేసులలో ఏం లేదు. ఇవాళ ఆయన దొంగ నోట్లతో దొరికిన దొంగ, అట్లా అనే కేసీఆర్ గారిని ఏదో ఇరికియాలి, కేసీఆర్ గారిని ఏదో బదనాం చేయాలనేటువంటి ఒక దాని మీద చేస్తున్నాడు తప్ప ఆ కేసులలో ఎలాంటి ప్రూఫ్స్ ఉండే. గతంలో మా కేటీఆర్ గారు చెప్పినట్టు అది ఒక లొట్ట పీస్ కేసు. కనుక ఆ కేసులో ఎలాంటి ఆధారాలు ఉండే. నిరాధారంగా మా నాయకులందరూ కూడా కడిగిన ముత్యములు వస్తారు. ఒక జాతిపితను పట్టుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అంత బట్టెబాజ్ మాటలు, హౌలా మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ అది బంద్ చేయి, నువ్వు ప్రజలకు ఏమి ఇస్తానో గజ్జేయి. కేసీఆర్ మీద నువ్వు పిలుచుడు, కేసులు పెట్టుడు, సిట్టుకు ఇవన్నీ బంద్ చేసి ప్రజలకు ఏమైతే నువ్వు చెప్పినావో అది చేస్తే మంచిదని నేను అనుకుంటాను.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల అమలులో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది. 6 గ్యారంటీల అమలు చేయలేక కొండగట్టుకు కూడా నిధులేమి ఇవ్వలేకుండా పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు ఇస్తే మళ్ళీ వీళ్ళు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతంతో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.